తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆడికి అలాగే అవ్వలేరా. వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వంశీపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. వంశీని కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్టు చేస్తున్నట్లు వంశీ భార్యకు నోటీసులు ఇచ్చారు. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్నారు ఏపీ పోలీసులు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. వాడు ఉచ్చపోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశారు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం అందరూ తప్పులు చేస్తారు, నేను చేయట్లేదని చెప్పట్లేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్, సో ఐ బిలీవ్ ఇన్ దట్. Everybody can understand this, my situation. ఎందుకు? So I don't want to talk anything on this. నా వెంట పడద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా. తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప సర్వే జనా సుఖినో భవంతు వీడు తప్ప. ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. అయ్యా వంశీ తల్లి గారు, చెల్లి గారు, ఇంట్లో శిక్ష అయ్యండి అతనికి. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఒక మృగం మీ ఇంట్లో ఉండేది, ఒక క్రూర మృగం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? శిక్షించండి, మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఇటువంటి మృగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఉండారు. ఎదవా ఎందుకు పనికిరాడు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం కోసం ఉపయోగించి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయటం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం. అధికారంలో లేనప్పుడు ఈ చంద్రబాబు ఏం పిగుతాడు? ఉడకబెట్టిన నాగడి దుంప, ఉత్తి కొట్టం ఊరేగింపు. అన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు. అది నేనే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఉడతూపులు, ఈ తాటాకి సప్పుళ్ళు. ఈ లోకేష్ అనేవాడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాడు. వీడు మాట డైలాగులకి ఎవడన్నా భయపడతాడా? మీ చేత భయంతో ఉత్సవం పూచినది పడతాడా వీడు? ఈ బాబుకే భయపడినాళ్ళు మళ్ళీ వీడికి భయపడతారా? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. మీ సామాజిక వర్గం అయితే మా పార్టీలో ఉండకూడదా? ఎదవ ఎట్టకారాలు వద్దు. అప్పుడు ఏమైంది? కొడాలని సంగతి కూడా చూస్తా ఉంటున్నారంట. చూద్దాం. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు.
ప్రజాస్వామ్యంలో అన్ని నోట్ చేసుకునే ఉంటారు. నీ బాధేంటి బామ్మది? అన్ని బాకీలు తీరుస్తారని కూడా నేను మనవి చేస్తున్నా. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పోలీస్ యంత్రాంగం. ఏంటిది నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ ఎదవ ఇంగ్లీషు ఏం కావాలి? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.